హాయ్ అండి. ఈరోజు అమెరికాకు నేను ప్యాకింగ్ పచ్చళ్ళు కాసరకాయ పచ్చడి, చకోడీలు, ఈ కారు పొడులు ఇవన్నీ ప్యాకింగ్ చేశాను. ఈరోజు ఆ అబ్బాయి ప్యాకింగ్ చేసుకుంటున్నాడు. అయితే ఈ కేజీ వచ్చేసి 720 రూపాయలు తీసుకున్నారు. ప్యాక్ చేస్తే 15 రూపాయలట. చక్కెరాలు, ఆ తర్వాత పాప తినేవన్నీ ఇలా వేసాను ఫ్రెండ్స్. నేను దీని మీద ఫోన్ నెంబర్ ఉంది. మీకు కూడా ఏదైనా అవసరమైతే ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా కూడా వాళ్ళే వచ్చి తీసుకొని ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేలా వెళ్తారు. ఎక్కడికి వెళ్ళే పని లేదు. డైరెక్ట్గా ఇంటికి వచ్చి వెయిట్ అవన్నీ చూసుకొని వెళ్తారు. ఆ తర్వాత మెడిసిన్ కూడా వాళ్ళు ప్యాకింగ్ చేస్తారట, పిల్లలకు కావాల్సింది. అందుకోసమని నేను ఇవన్నీ పోయినసారి కూడా 16 కేజీలు వేసాను. ఇప్పుడు ఒక 11 కేజీలు పాపకు నైట్ డ్రెస్సులు ఇవన్నీ వేశాను. వీడు ఎక్కిరిస్తున్నాడు. ఇదిగోండి రాస్తున్నాడు చూడండి. పొనగంటి కారపొడి, తర్వాత ఉసిరికాయ కారపొడి, గోంగూర పచ్చడి ఇవన్నీ వేసానండి. అక్కడ కూడా దొరుకుతాయి, కానీ మన ఇండియా టేస్ట్లు అయితే రావు. కాసరకాయ నిల్వ పచ్చడి 3 కేజీలు పెట్టాను. అన్నీ వేసాను. ఇక పిల్లలు అమెరికాలో ఉంటే ఇవన్నీ తల్లిదండ్రులకు తప్పవు వేయటం అనేది. అక్కడ కాస్ట్ ఎక్కువ. ఎంత ఎక్కువైనా కూడా మన ఇండియా ఫుడ్ అయితే అక్కడ దొరకదు. దానికోసమని ప్యాకింగ్ తప్పదు. ప్యాకింగ్ వాళ్ళు రావాలి, తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఆయిల్, కొబ్బరి నూనెలో నేను వనమూలికలతో చేసుకున్న కొబ్బరి నూనె కూడా వేసాను. 1 కేజీ మొన్న తయారు చేసింది. పాప హెయిర్ మంచిగా ఉంటుందని ఇవన్నీ మనం ఇప్పటి నుంచే పిల్లలకు వాడితే తెల్ల జుట్లు అవి రాకుండా ఉంటాయని ఇప్పటి నుంచే నేను పంపిస్తున్నాను. మనం పిల్లల కోసమే కదా ఎంత దూరం పైన ఎంత కష్టపడేది. అందుకోసమని వాళ్ళకి మైండ్లో పెట్టుకొని మనం ఏదైనా తినేయి పంపించుకుంటే మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఈ పొడుల కవర్లన్నీ చూసారా ఎంత చక్కగాను పేర్ చేసి. మా ఇంటి పక్కన చిన్న బుడ్డోడు ఉన్నాడు, వాడు తీశాడు వీడియో. తీయమంటే ఏందో అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, అటు నుంచి ఇటు తిప్పాడు, రకరకాలుగా తీశాడు. చూడండి ప్యాకింగ్లు ఇప్పుడు లైన్గా పెట్టమంటే అలా పెట్టాడు.